హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ మీరు చూస్తుంది ఆర్కే న్యూమరాలజీ అలాగే మనము ఈ చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి ఈ నేమ్స్ కోసం అలాగే మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి అవి ఫాలో చేయండి అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే 10 మందికి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి మీ లైక్ అనేది కొంత సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది మీ లైక్ వలన ఇంకొంతమంది చూడడం గట్రా జరుగుతుంది చూడడం వలన ఏంటంటే కొంత మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఒక 10 మంది చూశారు అంటే 10 మందిలో ఒక 5గురు నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నా సరే ఒక 5గురు పాజిటివ్ మైండ్తో ఉండడం గట్రా జరుగుతుంది అయితే ఆ 10 మందిలో ఒక 5గురైనా మార్పు రావడం గట్రా జరుగుతుంది కాబట్టి ఆ 5గురిలో అంటే పాజిటివ్ రిజల్ట్ వాళ్ళు అంటే ఇది ఫాలో చేస్తే ఏంటంటే వారిలో పాజిటివ్ రిజల్ట్ ఇటువంటివి రావడం వలన ఇంకొంతమంది వారిలో మార్పులు గట్రా రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల చాలామంది చూడడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి కొంతమంది అయినా మారుతారు కాబట్టి అలాగే ఈరోజు వీడియోలో ఏంటంటే మనము సత్య అనే పేరు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే కొంతమంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సత్య అని పేరు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే సత్యవతి లేదా సత్యనారాయణ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి ఉండేటప్పుడు ఓన్లీ సత్య అని పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట అంటే షార్ట్ కట్లో పిలిచేస్తారు ఇప్పుడు సత్యనారాయణ ఉంది సత్యనారాయణ అనే పేరు ఉంది అంటే సత్య అని పిలిచేస్తారు అలాగే సత్యవతి ఉంది అంటే సత్య అని పిలిచేస్తారు అలాగే ఇంకా చాలా షార్ట్ కట్లో ఇలా పిలవడం గట్రా జరుగుతుంటాయి చాలామందికి అయితే ఈ నెంబర్లో ఈ పేరులో ఎటువంటి నెంబర్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అనమాట అయితే ఇదే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది కాబట్టి అయితే ఈ సత్య అనే పేరులో ఏంటంటే ఒక సిస్టంలో మనకి 12వ నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే 10వ నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే మనము ఇంత ముందు కూడా చాలా వీడియోస్ చెప్పడం గట్రా జరిగాయి 12 అనే నెంబరు కొంతమంది పేర్లో వస్తుంటాయి అలాగే కాంబినేషన్లో కూడా ఈ 12 అనే నెంబరు ఉండడం గట్రా జరుగుతుంటాయి అయితే ఈ 12 అనే నెంబరు చాలా డేంజర్ నెంబర్ అని ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట 12వ నెంబర్ అనేది చాలా మంది పేర్లో ఉండడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి ఉండేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏది ఊహిస్తారో వీళ్ళు ఏది కోరుకుంటారో అది జరగదనమాట అలాగే వీళ్ళు ఏది ఊహించుకుంటారో దానికి భిన్నంగా జరగడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఇటువంటి నెంబర్స్ ఎవరికి కూడా ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళది తలకిందుల జీవితం అనేది చెప్పొచ్చు అనమాట ఈ 12 అనే నెంబరు ఎవరి పేరులో ఉన్నా సరే తలకిందుల జీవితం జీవించడం గట్రా జరుగుతుందని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే తల కిందకి కాలు మీదకి పెట్టి ఒక వ్యక్తికి ఉంచితే ఆ వ్యక్తి అన్ని అన్ని చూసి చూడడం గట్రా జరుగుతుంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడం గట్రా జరుగుతుంటుంది అలాగే వీరు అన్నీ అంటే నేను బాగా చదువుకోవాలి మంచి జాబ్ రావాలి ఇలా కోరుకుంటారు ఇలా కోరుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత భిన్నంగా జరగడం జరుగుతుంది బాగా చదవకపోవడం జరుగుతుంది ఒకవేళ చదివిన జాబ్ రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే మంచి భర్త రావాలి మంచి భార్య రావాలి అనేసి కోరుకుంటే దానికి భిన్నంగా జరగడం జరుగుతుంటుంది ఇటువంటివన్నీ వీరి లైఫ్లో జరగడం ఎక్కువగా జరుగుతుంటాయి అనమాట ఇటువంటి 12 అనే నెంబరు ఎవరికి ఉన్నా సరే అంతా రివర్స్ జీవితం వీరిదంతా రివర్స్ జీవితం జరగడం అనేది ఎక్కువగా ఉండడం వీళ్ళ లైఫ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి నెంబర్స్ ఎవరి పేరులో కూడా ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే చిన్నపిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఇటువంటి నెంబర్స్ ఏవి లేకుండా కాంబినేషన్లో కానీ టోటల్ నెంబర్స్లో కానీ ఏవి లేకుండా చూసి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి
ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి. వీడియోని ఎండ వరకు చూడండి. థ్యాంక్ యూ.